నమస్తే, నేను మీ సంగ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 8 ఏప్రిల్ 2026 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, మీ నాగరికతను ఒక్క రాత్రిలో నాశనం చేస్తాం. ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక. ఇప్పటిదాకా వాడని టూల్ కిట్ వాడతామన్న అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్. అది అణ్వాయుధమా అంటూ ఆందోళన వెల్లువ. నెక్స్ట్, ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నీనో, మనకు కరువు రావచ్చు. నెక్స్ట్, శబరిమలలో మహిళలపై ఆంక్షలు సబబే. దీనిని వివక్షగా చూడొద్దు. మత విశ్వాసం న్యాయ సమీక్షకు అతీతం. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రార్థనా స్థలాల్లో మహిళల పట్ల వివక్షపై విస్తృత ధర్మాసనం విచారణ ప్రారంభం. నెక్స్ట్, భారత్, రష్యా, చైనా ట్రంప్తో మాట్లాడాలి. భారత్, రష్యా, చైనా యుద్ధంతో ప్రపంచాన్నంతా రిస్కులో పెట్టడం సరికాదని చెప్పాలి. ప్రస్తుతం ఆలోచించాల్సింది ధరల గురించి కాదు, అసలు సరఫరానే లేకుంటే ఉత్పత్తి కేంద్రాలే ధ్వంసమైతే ఏం జరుగుతుందని ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ పేర్కొన్నారు. నెక్స్ట్, మేము చేస్తున్నదే చెబుతున్నాం. అనుమానం ఉంటే వచ్చి అభివృద్ధిని పరిశీలించుకోవచ్చు. కేరళ సీఎం విజయన్కు రేవంత్ రెడ్డి సూచన. నెక్స్ట్, లాక్డౌన్ కూల్చడమే రేవంత్ సర్కార్ లక్ష్యం. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. పరిగికి వెళ్తున్న మాజీ మంత్రుల అరెస్టు నిర్బంధం. నెక్స్ట్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ముగిసిన ప్రచారం, రేపే పోలింగ్. నెక్స్ట్ పాయింట్, జేఎన్టీయూకు బాంబు బెదిరింపు, హెచ్చరిక, మెయిల్తో వర్సిటీలో అలజడి. నెక్స్ట్, కుర్రాళ్లే కుమ్మేశారు. రెచ్చిపోతున్న ఎస్ఎస్వి వైభవ్, రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం. వర్ష ప్రభావిత మ్యాచ్లో ముంబై చిత్తు. నెక్స్ట్, డోప్ పరీక్షలో పట్టుబడ్డ వెయిట్ లిఫ్టర్. కామన్వెల్త్ జూనియర్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ సాయిరాజ్ పర్దేశి డోప్ పరీక్షలో పట్టుబడ్డాడు. నెక్స్ట్, విజయవాడ యువకుడికి అంతర్జాతీయ అవార్డు. ఆధునిక పందాలు సమాజానికి చేస్తున్న సేవలకు గాను విజయవాడకు చెందిన తరుణ్ చేకూరి స్కూల్ అవార్డ్ ఫర్ సోషల్ ఇన్నోవేషన్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. నెక్స్ట్, 3 చోట్ల ముగిసిన ప్రచారం. అస్సాం, పుదుచ్చేరి, కేరళలో ముగిసిన ప్రచారం, రేపే పోలింగ్. నెక్స్ట్, వెనిజులా అధ్యక్షుడిగా పోటీ చేస్తానేమో ట్రంప్ సరదా వ్యాఖ్య. నెక్స్ట్ పాయింట్, భారత ఆర్మీ చేతికి కామ్కాజీ ఆయుధం. 10,000 కోట్ల రూపాయలకు 100 ఆత్మాహుతి డ్రోన్లు. వీడియోలో క్వశ్చన్స్ చూద్దాము. వీకెండ్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, బెంగాల్ దుఃఖం అని పిలువబడే నది ఏది? ఏ నది? దామోదర్ నది. నెక్స్ట్, 2026 ప్రణాళిక చేయబడిన సిబ్బంది లేని పరీక్షా విమానాలను కలిగి ఉన్న ఇస్రో మిషన్ ఏది? గగన్యాన్. థర్డ్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది? 6 పథకాలు. దాంట్లో 1 రజతం, 5 కాంస్యం. మరి ఈరోజు క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్, భారత రాజ్యాంగంలోని ఏ సవరణ లోక్సభ మరియు
రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 1/3 సీట్లు కేటాయించింది. మళ్ళీ చదువుతున్నా చూడండి క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ సవరణ లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 1/3 సీట్లు కేటాయించింది? నెక్స్ట్, సింధు లోయ నాగరికత యొక్క మొహంజదారో నగరం ఏ సంవత్సరంలో కనుగొనబడింది? సింధు లోయ నాగరికత యొక్క మొహంజదారో నగరం ఏ సంవత్సరంలో కనుగొనబడింది? థర్డ్, 2026 సంవత్సరానికి భారతదేశం యొక్క సుమారు నామమాత్రపు జీడిపి ఎంత? ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.